ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, పరిశుద్ధ లేఖన భాగమును మనం ఈ రాత్రి చదివినట్లయితే, దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన కృపను, ఆయన సన్నిధిని ఈ రాత్రంతను మీకు ప్రభు తోడుగా నుండచేసి మిమ్మల్ని బలపరచాలని ఈ రాత్రి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగమును మనం ఈ రాత్రి పరిశీలన చేసినట్లయితే, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక విధమైన దుఃఖము ఏలుబడి చేస్తూ ఉంది. ఎవరిని కదిలించినా, ఎవరి హృదయ అంతరంగాల్లో దేనిని గూర్చో ఒక మనోవేదన కావచ్చు, దుఃఖము కావచ్చు, ఈరోజు నిశ్చయముగా ఎందరి జీవితాల్లో ఎదుర్కొంటున్నారు అని చెప్పొచ్చు. కానీ ప్రభు సెలవిస్తా ఉన్నాడు, ఈ రాత్రి దుఃఖపడుతున్నావా? అయ్యో, నాకే ఎందుకు ఈ శ్రమలు, నాకే ఎందుకు ఈ దుఃఖము? అందరూ బాగున్నారు, అందరూ సంతోషముగా ఉన్నారు, కానీ నేను, నా కుటుంబము, నా పరిస్థితి మార్చబడుటలేదు. నేను దుఃఖిస్తా ఉన్నాను, నేను వేదనతో ఉన్నాను, నా జీవితం అంతా కూడా కన్నీళ్లమయమైపోయిందని చెప్పి ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు కృంగిపోతున్నావేమో, నిరాశపడుతున్నావేమో. కానీ దేవుడు సెలవిస్తా ఉన్నాడు, ఎవరు ధన్యులు, ఎవరు ఆశీర్వదింపబడిన వారు అనంటే దుఃఖింపబడిన వారు ధన్యులు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు దుఃఖింపబడుతున్నావా? ప్రభు మన జీవితాల్లో కొన్నిసార్లు అటువంటి అనుభవములో మనల్ని ఎందుకు తీసుకొని వెళ్తాడో, వేదనల గుండా, కన్నీటి గుండా ప్రభు మనల్ని ఎందుకు తీసుకెళ్తాడు అనంటే, నిశ్చయముగా దుఃఖపడుతున్న మనము ఓదార్పును పొందుకొనడానికి ఆయన కొన్ని క్లిష్టమైన, కష్టమైన, కన్నీటి మార్గాల గుండా ప్రభు మనల్ని తీసుకొని వెళుతూ ఉంటాడు. ఎందుకు అనంటే, మనము ఓదార్పును పొందుకోవడానికి. ఎలా ఓదార్పును పొందుకుంటామో అని రాత్రి మనం ఆలోచన చేస్తే, ప్రియులారా, దేవుడు చేసే గొప్ప కార్యాల ద్వారా, దేవుడు చేసే గొప్ప అద్భుతాల ద్వారా మనము ఓదార్పును పొందుకుంటాం. పరిశుద్ధ లేఖన భాగంలో మార్తా, మరియ గురించి మనందరికీ కూడా తెలుసు. వారి సహోదరుడు లాజరు చనిపోయాడని వారు బహు దుఃఖములో ఉన్నారు. అటువంటి వారిని చూసి, వారి కన్నీటిని చూసి యేసు క్రీస్తు ప్రభు కూడా తన హృదయములో కన్నీరు కార్చినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. ప్రియ సహోదరి సహోదరులారా, వారి దుఃఖము ఎలా ఓదార్చబడింది అనంటే, లాజరు చనిపోయి 3 దినాలైపోయింది. మార్తా, మరియ ఇద్దరు కూడా భయంకరమైన దుఃఖము, వేదనతో ఉన్నారు. అటువంటి సమయంలో యేసు క్రీస్తు ప్రభువారు వారి దగ్గరికి వచ్చి అనేకులు ఆశ్చర్యపోవునట్లుగా ఈ దినము కూడా మనము నిజమే, ఏ పరిస్థితి అయినా, ఎంత చెయ్యి దాటిపోయిన పరిస్థితులైనా ప్రభు అద్భుతము చేయగలడని మనమందరము విశ్వసించి, మనమందరము కూడా బలపరచబడినట్లుగా దేవుడు ఆనాడు వారి జీవితాల్లో ఒక గొప్ప అద్భుతాన్ని జరిగించాడు. చనిపోయి సమాధి చేయబడిన లాజరు 3 దినాలు అయిపోయింది. అటువంటి లాజరును మాట పిలవగానే, యేసు క్రీస్తు ప్రభు నోటి నుంచి మాట రాగానే లాజరు ఆ సమాధి నుండి బయటకు వచ్చినట్లుగా మనము గమనించగలము. అవును ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా అక్కడ మనము గమనిస్తే మార్తా మరియు మరియ అప్పటికే దుఃఖింపబడ్డారు. కానీ వారి జీవితంలో గొప్ప ఆనందాన్ని వారు అనుభవించారు. ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా దుఃఖపడుతున్నారా? నేను దేవుని చిత్తానుసారముగానే జీవిస్తున్నాను, దేవుని చిత్తము చేస్తూ ఉన్నాను, దేవుని మందిరములో నమ్మకముగా ఉంటున్నాను, అయినా నా జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు, మా జీవితంలో ఎందుకు ఈ శ్రమ అనుభవాలు అని చెప్పి అనేకులు అనుకుంటూ ఉంటారు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మహిమను
కన్నులారా చూసి గొప్ప ఆనందముతోనూ మహా సంతోషముతోనూ నీవు దేవుణ్ణి స్తుతించినట్లుగా, నీవు ఓదార్పు పొందుకున్నట్లుగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయనుద్దేశించి ఉన్నాడు. కాబట్టి కొంతకాలము నీ జీవితములో దుఃఖము ఉంటుంది. ప్రియ సహోదరి సహోదరుడా, పరిశుద్ధ లేఖన భాగములో హన్నా కూడా బహు దుఃఖక్రాంతురాలై ఏడ్చుచు దేవుని సన్నిధికి, దేవుని మందిరానికి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ రోజు కన్నీటితో, మనోవేదనతో, మనోదుఃఖముతో, కన్నీటిలో తన బాధనంతా ప్రభు సన్నిధానంలో విన్నవించుకొని ప్రార్థించిన హన్నా నాటి నుండి దుఃఖముఖిగా ఉండటము మానివేసింది. మనము సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయములో చూస్తూ ఉంటే, నాకు ఆయన యందు గొప్ప సంతోషము, ఆనందము కలిగిందని చెప్పేసి హన్నా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నట్లుగా మనము గమనించగలము. నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు దుఃఖింపబడుతున్నావా? నీ జీవితంలో గర్భఫలములు లేక దుఃఖిస్తున్నావేమో, లేదంటే ఆర్థిక సమస్యలేమో, అనారోగ్య సమస్యలేమో, మానసిక సమస్యలేమో, మానసిక ఒత్తిళ్లేమో, నిందలు అవమానాలతో ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ కుటుంబ సమస్యనేమో, ఏదో ఒక సమస్య ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నిన్ను ఏలుబడి చేస్తుందేమో. కొంతమంది దుఃఖము బయటకి చెప్పుకోలేక రహస్యముగా కన్నీళ్లు కారుస్తూ ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు ఈ రాత్రి మీతోనే చెప్తున్నాడు, దుఃఖపడుతున్న మీరు ధన్యులని చెప్పి ప్రభు హాగరు కన్నీటిని చూసి ఉన్నాడు. హాగరు ఇంకా ఆ కుమారుడి మరణాన్ని నేను చూడలేనని చెప్పి ఆ కుమారుని కొంత దూరము పడవేసిందంట. దూరముగా కూర్చొని ఏడుస్తూ ఉందంట, గట్టిగా రోదిస్తూ ఉందంట. అరణ్యములో హాగరు కన్నీటిని చూసిన ప్రభు ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీ కన్నీటిని చూడకుండా ఉంటాడా? ఉండడు. ప్రియ సహోదరి సహోదరుడా, అనేక సార్లు మనము వింటూ వచ్చాము కదా, నీ కన్నీరు చాలా విలువైనది. దేవుడు తన బుడ్డిలో నీ కన్నీటిని దాచి ఉంచాడు. కన్నీటి ప్రార్థన చాలా శక్తివంతమైన ప్రార్థన. మన కన్నీరు మనుషులకు విలువలేనిదిగా, హేళనగా, నవ్వులాగా కనిపించవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మన కన్నీటిని చూస్తూ మౌనముగా ఉండడు. ఈ రాత్రి దుఃఖపడుతున్నావేమో, మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. దేవుడు చెప్తా ఉన్న కొన్ని మాటలు మనము చూద్దాం. పరిశుద్ధ లేఖన భాగములో యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనాన్ని చూస్తే, అటువలనే మీరిప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతోషము ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు అన్న వచనము ప్రకారము. అవును, నిజమే ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న నీవు దుఃఖింపబడుతున్నావేమో, కన్నీటిలో ఉన్నావేమో. దేవుడు వాగ్దానము చేస్తా ఉన్నాడు, నేను మరలా మీ దగ్గరికి వస్తాను, అప్పుడు మీ హృదయము సంతోషిస్తుంది, మీ సంతోషము ఎవడును మీ వద్ద నుండి తీయడు అని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన నీవు ఏ విషయాల గురించి దుఃఖిస్తున్నావో, ఏ విషయము నిమిత్తము కన్నీరు కారుస్తున్నావేమో, ధైర్యము తెచ్చుకొని నిలబడు. దేవుడు నీ జీవితంలో గొప్ప సంతోషాన్ని ఈ రాత్రి కలుగజేయబోతున్నాడు. దేవుని వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 3వ వచనములో మనము చూస్తే, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకు, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ప్రభు మనకు అనుగ్రహిస్తానని ఈ రాత్రి వాగ్దానము చేస్తా ఉన్నాడు. మన దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ప్రభు అనుగ్రహిస్తానని వాగ్దానము చేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నీ కన్నుల ప్రతి బాష్ప బిందువు ఆయన తుడిచివేసే దేవుడు. దేవుడు వాగ్దానము చేసే దేవుడు, నమ్మదగిన దేవుడు. నీ దుఃఖ దినములను సమాప్తపరుస్తానని కూడా దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ధైర్యము తెచ్చుకొని ప్రభువును స్తుతించు. నీకున్న పరిస్థితులను చూసి కృంగిపోకు. నీకు ఓదార్పును కలుగజేయబోతున్నాడు. అదే విధముగా కొన్నిసార్లు మన జీవితంలో ప్రభు ఎటువంటి దుఃఖాన్ని కలుగజేస్తాడు అనంటే, కొరింథీయులకు రాసిన
రెండవ పత్రిక 7వ అధ్యాయము 9వ వచనములో చూస్తే, మీరు దుఃఖపడితిరి, సంతోషించుటలేదు, కాని మీరు దుఃఖపడి మారు మనసు పొందితరని ఇప్పుడు సంతోషించున్నాను. ఎలయనగా ఏ విషయములోనైనా మా వలన మీరు నష్టము పొందుటకై దైవ చిత్తానుసారముగా మీరు దుఃఖపడితిరి అన్న వచనము ప్రకారము ప్రియులారా, కొన్నిసార్లు మనము మారు మనసు పొందడానికి దేవుడు మనల్ని కన్నీటి అంటే మన జీవితంలో దుఃఖము కలుగునట్లు ప్రభు తీసుకొని వస్తూ ఉంటాడు. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుందని, దేవుని విషయాలు మారు మనసు కలుగజేస్తుందంట. దేవుడు కొన్ని విషయాల నుంచి మనల్ని బయటకు తీసుకొని రావడానికి, లోక సంబంధమైన పరిస్థితుల నుంచి మనల్ని బయటకి తీసుకొని రావడానికి, మనల్ని పరిశుద్ధపరిచి ఆయన చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలనుగా మన మనస్సు మార్చబడడానికి దేవుడు దైవ చిత్తానుసారమైన దుఃఖము గుండా మనల్ని నడిపిస్తూ ఉంటాడు. నిశ్చయముగా ఒకవేళ ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న నీవు అటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, ప్రభువుకు దూరమై దుఃఖిస్తూ దేవుని సన్నిధికి వస్తా ఉన్నారేమో. ప్రియ సహోదరి సహోదరుడా, మీ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏమి చేస్తుందంటే మీకు రక్షణార్థమైన మారు మనసును కలుగజేస్తుంది. కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యము వినిచున్న మీరు ఎవరైనా సరే ధైర్యముగా ఉండండి. దుఃఖింపబడుతున్నారా? కన్నీరు కారుస్తున్నారా? అయితే మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. దేవుడి అద్భుతమైన కృపను ఈ రాత్రి మీరు చూస్తారు. దేవుడు అద్భుతమైన గొప్ప కార్యాలు మీ జీవితంలో నిశ్చయముగా చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మన జీవితాలు, మన కుటుంబాలు ఆయన కృపలో భద్రపరచబడి సంతోషముగా ఉంచబడుటకు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థలములో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, అదే స్థలములో అదే పరిస్థితిలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడమైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ సర్వశక్తివంతమైన నామానికి స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనుచున్నాం. తండ్రి, ఎంతో అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. నిజమే ప్రభువా, తాత్కాలికముగా మా జీవితాల్లో దుఃఖము కలిగి ఉండవచ్చు, కన్నీరు ఉండి ఉండవచ్చు, కానీ అయ్యా మీ వాక్యము సెలవిస్తుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడతారు. ఈ రాత్రి ఎంతమంది దుఃఖములో ఉండి ఈ వాక్యము విన్నారో ప్రభువా, వారందరి జీవితాల్లో గొప్ప ఓదార్పును కలగజేయండి. వారి దగ్గర నుంచి ఎవరు తీసివేయలేని గొప్ప సంతోషాన్ని బిడ్డలందరి జీవితాల్లో ఈ రాత్రి మీరు అనుగ్రహించి వారికి మీ గొప్ప కృపను, మీ గొప్ప మేలును వారి జీవితాల్లో చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. తండ్రి, నిశ్చయముగా ఎవరైనా నీకు విరోధముగా వెళుతున్నారేమో, కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగజేయనట్లుగా ప్రభువా, నీ చిత్తానుసారముగా వారి జీవితాలను నీ తట్టు ఈ రాత్రి త్రిప్పబడినట్లుగా, వారి జీవితాలలో రక్షణ కలుగజేయబడినట్లుగా అయా ఈ రాత్రి దుఃఖిస్తున్నారేమో, కానీ గొప్ప కృపను అనుగ్రహించి బలపరచండి. బిడ్డలను ఆశీర్వదించండి, కుటుంబాలను దీవించండి. నీ సన్నిధిని తోడుగా ఉండచేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణము మీరు జ్ఞాపకము చేసుకొని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు నా తండ్రి శీఘ్రమైన స్వస్థతను, మంచి ఆరోగ్యమును దయచేసి ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను, వారి కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకము చేసుకోమని మీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి, వారి పనంతటిలో మీరు తోడుగా ఉండమని వేడుకొనుచున్నాం. దేవా, ఉద్యోగాలు లేక ఈ రాత్రి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు మంచి ఉద్యోగము దయచేసి వారందరూ వారి జీవితాలలో స్థిరపడులాగున ఆశీర్వదించమని వేడుకొనుచున్నాం. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ వైపు మీ సహాయం కొరకు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని తెరిచి బిడ్డలకు గర్భఫలము దయచేయమని వేడుకొనుచున్నాం. దేవా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ మీ వైపు ఎంతమంది అయితే రాత్రి చూస్తున్నారో వారందరి జీవితాల్లో నుంచి
ప్రతి విధమైన ఆర్థిక భారమును తొలగించి వేయమని వేడుకొనిచున్నాం. దేవా, కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. అయా, బిడ్డలకు మీరు తోడుగా ఉండండి. వారి చేతుల కష్టార్జితమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ కృపగలిగిన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి మీ సేవకుల కొరకును, మీ సేవకురాండ్రు, వారి కుటుంబాలు, వారి పరిచర్య అంతటి కొరకు మీ పాద సన్నిధులు ఎత్తిపట్టి ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి నైనా. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలకు మీరు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. దేవ, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు విద్యను అభ్యసించుండగా, పరీక్షలు రాస్తుండగా, పరీక్షల కొరకు సిద్ధపడుతుండగా కావలసిన మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, జ్ఞాపక శక్తిని మెండుగా దయచేసి ప్రతి విషయంలో బిడ్డలకు తోడుగా ఉండి విజయము దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం. దేవా, నూతన గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు సొంత గృహాన్ని దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రపంచంలో శాంతి సమాధానాలను కలిగించమని వేడుకొనిచున్నాం. దేవా, శాంతి సమాధానం లేక విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొనిచున్నాం. దేవా, ఈ రాత్రి ప్రాముఖ్యంగా నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధ పాదాల చింత పెడుతూ ఉండగా బిడ్డల చుట్టూ మీ కంచె వేసి, అయ్యా, వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి ప్రతి ప్రార్థనకు సమాధానము దయచేయమని వేడుకొంచున్నాం. ఈ గాఢంధకారమైన చీకట్లో మేము నిద్రిస్తూ ఉండగా మా గృహాల చుట్టూను, మాత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి, మీ చిత్తమైతే, మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.